అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఏ విధంగా సరిచేయాలి అనే విషయాల మీద మీకు తెలియజేయబోతున్నాను. ముఖ్యంగా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రావడానికి కారణం దవడ సైజులో, పళ్ళ సైజులో ఉన్నటువంటి తేడాల వలన కానీ, లేదా వంశపారంపర్యంగా మన తాత తండ్రులకి లేదా అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ పెద్దలకి ఎవరికన్నా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దవడ సైజు, పళ్ళ సైజు, పెద్ద పళ్ళు, చిన్న దవడ అంటే అమ్మకు ఉన్నటువంటి చిన్న దవడ, నాన్నకు ఉన్నటువంటి పెద్ద పళ్ళు, ఈ రెండు కలిసి పిల్లలకి రావడం వలన ఆ పెద్ద పళ్ళు చిన్న దవడలో ఇమడలేక ఒకదాని మీద ఒకటి రావటం కానీ, లేదా ఎత్తు రావటం కానీ, పక్క జరగటం కానీ, పళ్ళు లోపల ఇరుక్కుపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక కండిషన్ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రావడానికి. ఇంకొక కండిషన్ పిప్పిపళ్ళు చిన్న వయసులోనే, అంటే పాల పళ్ళు ఉన్నప్పుడే పిప్పిపళ్ళు రావటం, వాటిని సరిగా వైద్యం చేయించుకోకపోవడం వలన, లేదా ఆ పళ్ళని ముందే తీయించేసేయడం వలన దవడ పెరుగుదలలో లోపం రావచ్చు, లేదా పళ్ళు లోపల ఇరుక్కుపోవచ్చు. అంటే పర్మనెంట్గా వచ్చే పళ్ళు లోపల ఇరుక్కుపోవచ్చు. దానివలన పళ్ళు దాని మీద ఒకటి ఎక్కడం కానీ, పక్కకు జరిగి రావటం కానీ, ఒక దగ్గర రావాల్సిన పన్ను ఇంకొక దగ్గర రావటం కానీ, ఇలా జరిగిన వల్ల సందులు రావటము, లేదా ఎత్తుపళ్ళు రావటము, లేదా ఉదాహరణ మీద పన్ను ఒకటి ఎక్కటము, లేదా క్రాస్గా రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే అలవాట్లు, చిన్నప్పుడు నాలుగుతో పళ్ళను తోసే అలవాటు, నోరు తెరిచి నిద్రపోయే అలవాటు, నోటి ద్వారా శ్వాస తీసుకోవటం, లేదా నోట్లో వేలు పెట్టుకోవటం, ఇటువంటి అలవాట్లు ఉంటాయి కొన్ని. లేదా కొంతమంది పెదవిని నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటారు, వేలు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇటువంటి అలవాట్ల వలన కూడా దవడ పెరుగుదలలో లోపం రావటం, నోట్లో బొట్టన వేలు వేసుకోవడం వల్ల కింద దవడ పెరగకుండా ఉంటుంది, పై దవడ ముందుకు వస్తూ ఉంటుంది. సో ఇటువంటి నోట్లో వేలు పెట్టుకోవడం కానీ, లేదా యాక్సిడెంట్లు జరగడం వల్ల కానీ, యాక్సిడెంట్ జరగడం వల్ల కాండైల్ అంటే దవడ జాయింట్లో ఇబ్బంది కలిగి దవడ పెరక్కపోవడం కానీ, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి? ముఖ్యంగా చిన్న వయసులోనే, పాల పళ్ళు ఉన్న వయసులోనే దంత వైద్యం దగ్గరికి తీసుకెళ్తే, ఈ పాల పళ్ళు ఉన్నప్పుడు వాటి సమస్యల్ని చూసి వాటికి చికిత్స చేసే స్పెషలిస్ట్ని ఎండిఎస్ పీడోడాంటిస్ట్ అంటారు. అంటే చిన్న పిల్లల దంత వైద్యుడు, పీడోడాంటిస్ట్ అనేవాళ్ళు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు ప్రతి నగరంలో కూడా. ఈ పీడోడాంటిస్టులు మీ పిల్లల్ని చూసి దవడ పెరుగుదలలో లోపం ఉందా, పళ్ళ సైజుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, పిప్పి పళ్ళు ఉన్నాయా, లోపల పళ్ళు వచ్చే పళ్ళు సరిగా వస్తున్నాయా లేవా, రాకపోతే లేదా దవడ సైజు పళ్ళ సైజు తేడా ఉంటే కొన్ని పళ్ళు ముందే తీసేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని సీరియల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. కొన్ని పాల పళ్ళని, కొన్ని పర్మనెంట్ పళ్ళని ముందే తీసివేస్తారు. ఇలా తీసివేయటం వల్ల ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అంటే నిరోధించవచ్చు. అంటే వయసు వచ్చి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వచ్చిన తర్వాత వాటిని సరిచేయటం కన్నా రాకుండానే ముందే నివారించే అవకాశం ఉందన్నమాట. కొన్ని రకాల ఎత్తుపళ్ళు వంకర పళ్ళని నివారించే అవకాశం ఉంది. కాబట్టి ఈ పీడోడాంటిస్టులు అనేవాళ్ళు ముందే వాటిని అనాలిసిస్ చేసి ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రాకుండా సరిచేసే అవకాశం ఉంది. అలాగే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎత్తుపళ్ళు వంకర పళ్ళు వచ్చిన తర్వాత అవి ఎందుకు వచ్చాయి? దవడ సైజులో తేడా వచ్చిందా, లేదా దవడ పెరుగుదలలో లోపం ఉందా, లేదా పెద్ద పళ్ళు సైజు ఉన్నాయా, లేదా కొంతమందికి కొన్ని రకాల వంశపరంగా వచ్చే జబ్బుల వలన చిన్న దవడ ఉంటుంది, పై దవడ చిన్నది ఉంటుంది, లేదా కింద దవడ చిన్నది ఉంటుంది, మిగిలిన దవడ పెద్దది ఉంటుంది. కొంతమంది కింద దవడ బాగా ముందుకు వచ్చి ఇలా ఉంటుంది, లేదా పై దవడ బాగా ముందుగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మామూలు సాధారణ ట్రీట్మెంట్ చేయడం కుదరదు, సరిపోదు. మామూలుగా సాధారణంగా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఏ విధంగా సరి చేస్తారు? పళ్ళ మీద బ్రేసెస్ లాంటివి వేసి, తీగలు లాంటివి వేసి పళ్ళని వెనక్కి వెళ్ళేలాగా చేస్తారు. కానీ దవడల్లోనే, ఎముకలోనే లోపం ఉన్నప్పుడు వాడికి క్లిప్పులు వేసి ట్రీట్మెంట్ చేయడం, సరిచేయడం కుదరకపోవచ్చు. అటువంటప్పుడు ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది ఉంటుంది. ఈ సర్జరీ చేయడం ద్వారా, సర్జరీ చేసి దవడ ముందుగా ఉంటే దాన్ని ఒక ఎముక ముక్కని ఇటు కుడివైపు ఎడవైపు ఒక ముక్కను తీసేసి దవడని లోపలికి తీసుకెళ్తారు. లేదా కింద దవడలో పెద్దది ఉంటే సైడ్లో ఇక్కడ ముక్క తీసేసి దవడని లోపలికి తీసుకొచ్చి రెండు ముక్కలను అంటించేస్తారు. ఈ విధంగా కింద దవడ లోపలికి వెళ్తుంది. లేదా దవడ చిన్నదిగా ఉంటే ఇక్కడ కట్ చేసి ఆ దవడని ముందుకు జరిపి ప్లేట్లు వేసి బిగిస్తారు. పై దవడని కూడా ఆపరేషన్ చేసి పై దవడని ముందుకు తీసుకొచ్చి లోపల అంటించేస్తారు. ఈ విధంగా దవడని ముందుకు వెనక్కి ఆపరేషన్ చేసి జరిపే అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత
పళ్ళ పొజిషన్ని సరిచేయడం కోసం మళ్ళీ క్లిప్ ట్రీట్మెంట్ చేసి పళ్ళ పొజిషన్ సరి చేస్తారు. అంటే దీంట్లో ఏంటంటే ఆర్థోగ్నాటిక్ సర్జరీ చేస్తారు, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల పళ్ళ అమరిక, దవడ, ఎత్తు పళ్ళాలని కూడా సరి చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ దవడ సైజు బాగానే ఉంది, పళ్ళు ముందుకున్నాయి, వెనక్కున్నాయి, ఎత్తుగా ఉన్నాయి, లోపలికి ఉన్నాయి, సందులు ఉన్నాయి, లేదా ఒకదాని మీదకి ఎక్కువ ఉన్నాయి, ఈ సమస్యలన్నిటికీ పళ్ళ మీద తీగలు వేసి ఆ పళ్ళని సరైన మార్గంలో సరైన ఆర్చ్ షేప్లో వచ్చేలాగా జరిపి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరపడానికి సాధారణంగా ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఆ పళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే స్థలం కావాలి. ఈ స్థలం కావడం కోసం, స్థలం క్రియేట్ చేయడం కోసం ముఖ్యంగా 2 రకాల పద్ధతులు అవలంబిస్తారు. ఒకటి, స్థలం ఎక్కువ కావాలి అని అంటే ముఖ్యంగా 90% ఆఫ్ ఆర్థోడాంటిక్ కేసెస్లో, అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేసే కేసెస్లో ఈ సైడ్ పళ్ళు, ఫస్ట్ ప్రీమోలార్ అంటారు, ఫస్ట్ ప్రీమోలార్ 4 ఫస్ట్ ప్రీమోలార్స్ని తీసివేస్తారు. లేదా కొన్ని కేసెస్లో సెకండ్ ప్రీమోలార్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత వచ్చిన స్థలాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ పళ్ళని వెనక్కి తీసుకెళ్తారు. చాలామంది పేషెంట్లు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేసుకునేటప్పుడు పళ్ళు తీయాలంటే కంగారు పడిపోతారు. కానీ 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఈ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేయడానికి పళ్ళు ఖచ్చితంగా తీయవలసిందే. ఈ పళ్ళు తీయటంతో పాటు కొంతమందికి జ్ఞానదంతాలకు కూడా ఇరుక్కుపోయి ఉంటాయి, అవి సరిగా వచ్చిండవు. అవి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేసిన తర్వాత కానీ సరి చేసేటప్పుడు కానీ అవి ఈ పళ్ళ సెట్ మొత్తాన్ని కూడా ముందుకు తోసే అవకాశం ఉంటుంది, లేదా అవి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానదంతాలు 4 కూడా సరిగా రాకపోతే, లోపల ఇరుక్కుపోయి ఉంటే ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది. అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేయడానికి 4 పళ్ళు ప్రీమోలార్స్ని ఖచ్చితంగా తీసివేయాలి. ఇది చాలా కేసెస్లో, కొన్ని కేసులు తీయకుండా కూడా చేయవచ్చు. జ్ఞానదంతాలు సరిగా వచ్చి దవడ సైజు బాగానే ఉంటే ఉంచేయచ్చు. కానీ జ్ఞానదంతాలు ఇరుక్కుపోయి తోస్తూ ఉంటే వాటిని కూడా ఆపరేషన్ తీసేయాల్సి వస్తుంది. అంటే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేయడానికి సాధారణంగా కొంతమందిలో 8 పళ్ళు తీసేయాల్సి వస్తుంది. అమ్మో, ఎన్ని పళ్ళు తీసేయాలంటే అవి మనకు అవసరం లేని పళ్ళు. 8 పళ్ళు తీసేసినా కూడా మన దవడ షేప్ కానీ నమిలే దాంట్లో కానీ ఎటువంటి లోపం ఉండదు ట్రీట్మెంట్ అయిన తర్వాత. అలాగే కొంతమందికి కొంచెము ఎత్తుంటాయి, స్పేస్ తక్కువ అవసరం ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా చేస్తారు? పళ్ళు తీయకుండా ఉన్న పళ్ళనే ప్రాక్సిమల్ స్ట్రిప్పింగ్ అంటారు. అంటే ముందు పళ్ళకి పళ్ళ మధ్యలో కొంచెం సందులు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయడం స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకుని పళ్ళని లోపలికి తీసుకెళ్తారు. అది చాలా తక్కువ ఎత్తుండి తక్కువ స్థలం కావాలి పళ్ళని లోపలికి తీసుకెళ్ళడానికి అనుకున్నప్పుడు ప్రాక్సిమల్ స్ట్రిప్పింగ్ అనే విధానం ద్వారా చేస్తారు. అలాగే ఎత్తుపళ్ళు ఉన్నాయి, సందులు ఉన్నాయి, ఆల్రెడీ కావాల్సినంత స్పేస్ ఉందనుకో, పళ్ళు తీయాల్సిన అవసరం లేకుండానే పళ్ళని లోపలికి తీసుకెళ్ళచ్చు. సో ఈ విధంగా పళ్ళ మీద బ్రేసెస్ వేసి, తీగలు వేసి పళ్ళని ముందుకు, వెనక్కి, లోపలికి, పైకి ఈ విధంగా ఎటు కావాలంటే అటు జరిపే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా టీనేజ్లో అయితే ఇది చాలా త్వరగా అవుతుంది. అయిన తర్వాత కూడా రిజల్ట్స్ కూడా ఎక్కువ కాలం మళ్ళీ క్లిప్ తీసేసిన తర్వాత మళ్ళీ మామూలు స్థానానికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే వయసు పెరిగిన తర్వాత 30-40 ఏళ్ళ వయసులో కూడా ఇప్పుడు చేస్తున్నారు. కానీ అలా చేయటం కొంచెం రిస్క్తో కూడుకున్నది, టైం టేకింగ్, తర్వాత రిలాప్స్ అంటే ట్రీట్మెంటు ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా ఈ తీగలనేవి లేకుండా ఇప్పుడు కొత్త విధానం వచ్చింది. దీన్ని అలైనర్స్ అంటారు. ఈ అలైనర్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను.